ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఊపందుకున్నాయి. 2-3 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుందనే వార్తల నేపథ్యంలో సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని స్థానిక రాజకీయాల నుంచి తప్పించేందుకు కుయ్యక్తులు పన్నుతున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కు గుత్తాధిపత్యం కట్టబెట్టడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జీవన్ రెడ్డికి పట్టాభద్రుల ఎమ్మెల్సీ టికెట్ రాకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ అధిష్టానంపై ఒత్తిడి చేయనున్నట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. కరీంనగర్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ నరసింహారెడ్డిలతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, సత్యవతి రాఠోడ్, సేరి సుభాష్ రెడ్డి, మహమ్మద్ అలీ, ఎంఐఎం నుంచి ఎన్నికైన రియాజ్ ఉల్ హసన్ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. వీటిలో ఉత్తర తెలంగాణ పట్టాభద్రుల స్థానం, కరీంనగర్, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానం కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. జీవన్ రెడ్డి ముఖ్య నేత మీద తిరుగుబాటు చేస్తుండడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేయనున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే పీసీసీ సమావేశం నిర్వహించగా సభ్యులందరూ జీవన్ రెడ్డి పేరుని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలుస్తుంది. తాము ఒకటి తలిస్తే సభ్యులు మరొకటి తలవడంతో కంగుతిన్న పీసీసీ నేతలు సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది. జీవన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ విద్యావేత్త పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. భారీ మద్దతు తనకుందని పేర్కొంటూ ఆయన ఏఐసీసీ పెద్దలను కలవడంతో పాటు పీసీసీ మద్దతు కోరినట్టు తెలిసింది. 100 కోట్ల వరకు ఖర్చు చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.